హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టాలీవుడ్ టేల్స్. ఈ వారం ఓటీటీలోకి కొత్తగా కొన్ని మూవీస్ అయితే యాడ్ అయ్యాయి. ఓటీటీలోకి వచ్చిన ఆ ఇంట్రెస్టింగ్ మూవీస్ గురించి చూద్దాం. ఫస్ట్, నవీన్ చంద్ర నటించిన 28 degrees Celsius. 6 years బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇది ఫైనల్లీ ఇప్పుడు రిలీజ్ అయింది. స్టోరీలోకి వెళ్తే హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం, పెద్దలు ఒప్పుకోకపోవడం, తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవడం అలా జరిగిపోతుంది. తర్వాత హీరోయిన్కి బాడీ టెంపరేచర్ ప్రాబ్లం అయితే వస్తుంది. 28 degrees టెంపరేచర్ కంటే తక్కువ ఎక్కువ ఉంటే అరగంటకి మించి బతకదు, చనిపోతుందని. ఫారెన్లో ఈ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్తారు. ఇంటర్వెల్కి ముందు హీరోయిన్ చనిపోతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ అండ్ ఎమోషన్స్తో ఉంటే సెకండ్ హాఫ్ హారర్ థ్రిల్లింగ్. నిజంగానే దెయ్యం ఉందా, హీరోయిన్ తన హెల్త్ ప్రాబ్లం వల్లే చనిపోయిందా, ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలియాలంటే మూవీ చూసి తీరాల్సిందే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మూవీ ముత్తయ్య. ఈ మూవీలో 70 ఏళ్ళ ముత్తయ్య సినిమాలో నటించాలని కళ్ళు కంటూ ఉంటాడు. సినిమాలో నటించాలనే తన కోరిక నెరవేరిందా లేదా అనేది మెయిన్ స్టోరీ. ఈ మూవీలో విలేజ్ బ్యాక్గ్రౌండ్, డైలాగ్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉన్నాయి. తనకంటే చిన్నవాడైన కుర్రాడితో ముత్తయ్య ఫ్రెండ్షిప్ చేస్తాడు. దానివల్ల అయితే మంచి ఫన్ అయితే జనరేట్ అయ్యింది. ఫీల్ గుడ్ మూవీ అని అయితే చెప్పొచ్చు. ఈ మూవీ ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి బ్రొమాన్స్. ఈ మూవీలో న్యూ ఇయర్కి ముందు కనిపించకుండా పోయిన తన అన్న కోసం తమ్ముడు, ఫ్రెండ్ వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతున్నప్పుడే హ్యాకర్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, కొరియర్ బాబు కూడా జాయిన్ అవుతారు. వాళ్ళు కూడా కలిసి వెతుకుతారు. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ ఈ మూవీ సోనీ లివ్లో అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి గరుడ 2.0. ఈ మూవీలో హీరో పోలీస్ ఆఫీసరు. హీరో వైఫ్ అండ్ డాటరు చనిపోవడంతో పోలీస్ జాబ్కి లీవ్ పెట్టేసి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. సిటీలో కొత్తగా పెళ్ళైన అబ్బాయిల్ని సీరియల్ కిల్లర్ చంపేస్తూ ఉంటాడు. హీరోని మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి ఆ కేసుని కమిషనర్ తనకిచ్చి సాల్వ్ చేయమని అడుగుతాడు. హీరో కేసు టేకప్ చేశాడా లేదా, అసలు తన వైఫ్ అండ్ డాటర్ ఎలా చనిపోయారు, తన తమ్ముడిని ఆ కిల్లర్ నుంచి ఎలా కాపాడాడు, ఆ కిల్లర్ని ఎలా అంతం చేశాడు అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ వచ్చేసి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మూవీ జెంటిల్ ఉమెన్. స్టోరీ వచ్చేసి పెళ్ళైన 3 నెలల తర్వాత తన హస్బెండ్కి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని తెలుస్తుంది. తన హస్బెండ్ని తనే చంపేస్తుంది. లవరు పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది అతను కనిపించట్లేదని. చివరి వరకు అయితే పోలీసులకు అతను ఏమయ్యాడు అనేది అయితే తెలీదు. మూవీ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది, అలా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ అండ్ ఆహా ఓటీటీలో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ద బేయు. ఈ మూవీ స్టార్టింగ్లో డ్రగ్ మాఫియా ఉండే ప్లేస్ మీద ఆర్మీ అటాక్ చేస్తుంది. ఆ అటాక్లో అక్కడే ఉన్న ఒక డ్రగ్ పక్కనే ఉన్న ఒక నదిలో కలుస్తుంది. అందులో ఉన్న మొసళ్ళు ఆ డ్రగ్ వల్ల ఎంత వైలెంట్గా మారాయి. అలాగే అదే నదిలో ఒక ఫ్లైట్ అయితే క్రాష్ అవుతుంది. ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళని ఆ మొసళ్ళు ఎలా వేటాడాయి, వాటి నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేది మూవీ. ఈ మూవీ లయన్స్ గేట్ ప్లేలో అవైలబుల్గా ఉంది.